హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, నిన్నటి నుంచి కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. అంటే ఆ వీడియోలో ఏముందంటే హిడ్మా చనిపోయారు కదా. హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా పరిసర ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో మొత్తం వాళ్ళందరినీ కూడా వాళ్ళ పొలాల్లోకి పోనివ్వట్లేదు, ఆ ప్రజల్ని వాళ్ళని ఖాళీ చేసేస్తున్నారని చెప్పేసి ఒక అమ్మాయి వీడియో తీసుకుంటుండగా ఆ వీడియో మొత్తం కూడా ఇప్పుడు వైరల్ అయిపోతుంది. అక్కడ ఎవరిని కూడా అలో చేయనివ్వట్లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఆ ప్రాంతాల్లో? మరి నిజంగా వాళ్ళని అందరినీ కూడా అక్కడ నుంచి ఖాళీ చేసేస్తున్నారా? ఎందుకు చేసేస్తున్నారు? అసలు ఆ వీడియోలో ఏముంది? నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో వైరల్ అవుతుంది యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో. ఆ ఛానల్ పేరు వచ్చి స్టోరీ ఆఫ్ ట్రైబ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్. ఏంటంటే అక్కడ ట్రైబల్ బెల్ట్లో ప్రజల తరపున ప్రజల జీవన ప్రమాణాలు ఎలాగ ఉన్నాయి, అక్కడ మావోయిస్టుల పరిస్థితి ఏంటి, తర్వాత మైనింగ్ యాక్టివిటీ ఇవన్నీ ఎలా జరుగుతుంది, ఈ అంశాల మీద ఈ వీడియోలు చేస్తూ ఉంటుంది ఈ ఛానల్. ఇందులో నిన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి వీడియో చేశారు. ముఖ్యంగా అబ్బాయి వీడియో పాపులర్ అయింది. అబ్బాయి ఏడుస్తున్నాడు. అంటే ట్రైబల్ అబ్బాయి మాట్లాడుతూ వీడియో పెట్టుకొని మాట్లాడుతూ ఏడుస్తూ చూపిస్తున్నాడు. వెనకాల వందలాది వేలాది మంది ట్రైబల్ పీపుల్ పరుగులెత్తున్నారు, పోలీసులు ఉన్నారు, జేసీబీలు దిగాయి. అక్కడ వరి పంట అంతా కూడా చూపించారు వీడియోలో. వరి పంట, తర్వాత కందులు, ఇట్లాంటి పంటలు ఉన్నాయి. కేసరి పప్పు అంటారు కదా, కేసరి పప్పు, ఇదంతా కూడా పంటలంతా కూడా జేసీబీలు వచ్చి తొక్కేసిన ఇది కనిపిస్తున్నాయి. దాంట్లో అబ్బాయి ఏడుస్తూ, మా గ్రామాల్లో మా పంటలన్నీ నాశనం చేసేసారు, మేమేం చేసాము, మేము మామూలుగా బతుకుతున్నాము, మావోయిస్టులను చంపేసిన తర్వాత మా గ్రామాల మీద ఎలా చేస్తున్నారు చూడండి, ఇదంతా కూడా అదానీ కోసమే జరుగుతుంది, అదానీ కంపెనీ, కోల్ కంపెనీ కోసమే ఇదంతా జరుగుతుందని అబ్బాయి చెప్తున్నాడు. సో ఇది ఇప్పుడు వైరల్ అయింది. దీని మీద నేషనల్ మీడియా కూడా స్పందిస్తూ ఉంది. అంటే హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా చుట్టుపక్కల గ్రామాల్లో, ఆ హిడ్మా వచ్చి పువ్వర్తి అనే గ్రామం, ఆ పువ్వర్తి పరిధిలో అనేక పారాలు అంటారు, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు మావోయిస్టులు వెళ్ళిన తర్వాత వాళ్ళకి వ్యవసాయం అనేది, అంతకుముందు స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం అనేవాళ్ళు, అంటే పొడి వ్యవసాయం అంటారు తెలుగులో. అంటే కొన్నిటిని చెట్లను అవన్నీ క్లియర్ చేసి వాటిని కాల్చి అక్కడ విత్తనాలు నాటేవాళ్ళు. అది కాకుండా రెగ్యులర్గా మైదాన ప్రాంతంలో ఎట్లాగైతే వ్యవసాయం చేస్తారో ఆ పద్ధతుల్ని మావోయిస్టులు వాళ్ళకి అలవాటు చేశారు. దానికోసం అవసరమైన చిన్న చిన్న చెరువుల్ని, కాలువల్ని, కుంటల్ని వీళ్ళు తవ్వించి వీళ్ళకి మోడర్న్ వ్యవసాయ పద్ధతుల్ని మావోయిస్టులు నేర్పించారు. దాంతో అక్కడ కూడా వరి, కందులు, లేకపోతే పెసర, ఇట్లాంటి పంటలు అక్కడ పండిస్తున్నారు. వాళ్ళ ఆహార అవసరాలకి సరిపోయినాక మిగిలి ఉంటే వాటిని కూడా మార్కెట్లకు కూడా తరలిస్తున్నారు. ఇదంతా కూడా మావోయిస్టులు వాళ్ళకి అర్థం చేయించారు. అందులో కొంతమంది పిల్లలు చదువుకున్నారు, వీళ్ళు కూడా చదువు చెప్పారు. అగ్రికల్చర్ ఎలా ఉండాలి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలి, వాళ్ళ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ని ఎలా మార్కెట్ చేయాలి, ఇవన్నీ కూడా మావోయిస్టులు వాళ్ళకి నేర్పించారు. దాంతో పంటల స్వభావంలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అదానీ అనే కాదు, వేదాంత, అదానీ, ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. దాని మీద సపరేట్ నేను వీడియో కూడా చేశాను. ఇక్కడ ఏంటంటే బాక్సైటు, జింకు, ఐరను, కోళ్ళు, ఇవి ప్రధానంగా అక్కడ ఉంటాయన్నమాట. ఇందులో ఇప్పుడు జరుగుతున్న ఈ విధ్వంసం ఏదైతే ఉందో, అంటే హిడ్మాని నవంబర్ 18 తర్వాత 18 చంపేసిన తర్వాత అక్కడ మావోయిస్టులు చాలామంది కూడా సరెండర్ అయిపోయినారు. మొత్తం బస్తర్ రీజియన్లో 7 జిల్లాలు ఉంటాయి. ఆ బస్తర్ రీజియన్ 7 జిల్లాల్లో చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. మావోయిస్టులు ఉన్నవాళ్ళు కూడా సరెండర్ అయిపోయినారు. ముఖ్యంగా ఎంఎంసీ అంటారు, అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోనల్ కమిటీకి సంబంధించిన అనంత్ కానీ, తర్వాత మిగతా వాళ్ళు రామ్దేర్ కానీ, ఇలాంటి చాలామంది వచ్చి సరెండర్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు అక్కడ మావోయిస్టులు అనేవాళ్ళు లేరు కాబట్టి యాక్టివిటీ అనేది పెరిగిపోయింది. ఇటు స్టేట్ గవర్నమెంట్ తరపున కంపెనీస్ వాటికి అమలు చేసే ఎండిఓ అంటారు, అంటే మైనింగ్ డెవలపర్ అండ్ ఆపరేటర్, ఎండిఓ రోల్ అంటారు. ఈ అదానీ కూడా ఎండిఓ రోల్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ సంఘటన జరిగిన ఏరియాలో రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ చేపట్టింది. ఆ సంస్థ తరపున ఎండిఓగా అదానీ ఉంటున్నాడు. అంటే ఇందాక చెప్పినట్టుగా మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ రోల్లో ఆ కంపెనీ తరఫున పనిచేస్తున్నారు. మామూలుగా అయితే మనకి మొత్తం ఎలక్ట్రిసిటీ, ఇండియన్ ఎలక్ట్రిసిటీలో 70% కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీనే మనకి సప్లై అవుతుంది. అందువల్ల ఈ ఏరియాలో ఎక్కువ ఉందన్నమాట. ఇప్పటి వరకు ఏంటంటే మన ఇండియాలో దాదాపు సంవత్సరానికి 80 కోట్ల టన్నుల
బొగ్గుని ఉత్పత్తి చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు 150 కోట్ల టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేయాలని 2030 నాటికి టార్గెట్ పెట్టుకుంది మన సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే మన అవసరాలకి సరిపోవట్లేదు, పెంచుకోవాలని. సో ఇది ప్రధానంగా ఏంటంటే ఆదివాసీ ప్రాంతాల్లోనే ఈ ఛత్తీస్గఢ్, లేకపోతే మధ్యప్రదేశ్, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాల్లోనే ప్రధానంగా ఈ గనులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ పెద్ద కంపెనీలకి వేదాంత రిసోర్సెస్, వేదాంత లిమిటెడ్ ఇలాంటి కంపెనీలు, టాటా కంపెనీ, ఇలాగ చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో అదానీ మధ్య ప్రతి రంగంలోకి అదానీ కంపెనీసు గౌతమ్ అదానీ నాయకత్వంలో విపరీతంగా వెళ్తున్నారు. సో వీళ్ళు ఇప్పుడు అక్కడ గ్రామాలని ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడింది. మామూలుగా అయితే ఆదివాసీల్లో మనకి ఆదివాసీలు ఇండియాలో దాదాపు 10 కోట్ల, అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం, 2011 తర్వాత ఇంతవరకు జనాభా సెన్సస్ జరగలేదు. 2011 లెక్కల ప్రకారం 10,40,00,000 మంది ఇండియాలో ట్రైబల్స్ ఉన్నారు. అంటే 8.6% మొత్తం పాపులేషన్లో వాళ్ళ వాటా ఉంది. సో వాళ్ళు ఎక్కువగా అడవుల్లో నివసిస్తుంటారు. కాబట్టి వాళ్ళ పావర్టీ రేటు కూడా మనకి ఎంతో ఉందంటే 40 నుంచి 50% ఉంది. 2023లో నీతి ఆయోగ్ ఒక సబ్మిట్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఒక జార్ఖండ్లోనే 42% పావర్టీ రేటు ఉంది. దేశం అంతా కూడా బాగా పావర్టీ రేట్ తగ్గిపోయినా ట్రైబల్ ఏరియాలో పావర్టీ రేట్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఈ పొలాల మీద ఆధారపడి బతికి, అట్లాగే అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి బతికే పరిస్థితి. సో ఇప్పుడు వీళ్ళు ఎక్స్టెన్షన్ కోసం, కోల్ మైన్ కోసం ఈ గ్రామాలని పదే ఒకసారి కాదు, ఒకసారి ఏమో డిస్ప్లేస్ చేసి అక్కడికి వెళ్ళమంటారు. అక్కడెక్కడో మళ్ళీ సెటిల్ అయ్యి కుదురుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి కూడా వేరే చోటికి, అంటే అనేక సార్లు వీళ్ళని రిపీటెడ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. రిపీటెడ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల అక్కడ వాళ్ళ ప్రజలు ఇంతవరకు మావోయిస్టులు వాళ్ళకి అండగా నిలబడి పోరాడుతున్నారు. ఇప్పుడు మావోయిస్టులు లేరు కాబట్టి గిరిజనుల్లో ఐక్యత కానీ, అంత పోరాట స్పిరిట్ కానీ మావోయిస్టులు ఉన్నంత కాలం ఉండదు. ఎందుకంటే చాలామందికి ఆదివాసీలను కూడా అరెస్టులు చేసి జైళ్ళలో పెట్టారు, కేసులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు పోరాడుతున్నారు. ఎందుకంటే మావోయిస్టుల ద్వారా వాళ్ళకి పోరాట పద్ధతులు, పోరాట రూపాలు, నిర్మాణ పద్ధతులు ఇవన్నీ అలవాటైనాయి. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్గనైజ్ అయ్యి పోరాడుతున్నారు. అయితే నిన్న అబ్బాయి ఏడుస్తున్నాడు మాత్రం ఆ వీడియో అందరినీ కలవరపరిచే విధంగా ఉంది. అతను అడిగే ప్రశ్నలు కూడా మేమేమి చేస్తున్నాము, మేము బతుకు తెరువుని ఇలా విధ్వంసం చేస్తే ఎలాగా, పోలీసులు వచ్చి ఇలా చేస్తున్నారు అని చెప్తున్నారు. పోలీసులు కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నారు. సో అదొకటి. అయితే రెండోది ఎకాలజీ. ఎకాలజీ అంటే చెట్లను కొట్టేయడం. ఇప్పటి వరకు ఏంటంటే ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాజెక్టుల వల్ల 25 లక్షల మందిని డిస్ప్లేస్ చేసినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఇక ఎకాలజీ చెప్పాలంటే 1918 నుంచి ఇప్పటి వరకు 3 కోట్ల చెట్లను కొట్టేశారనేది మనకి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే సంస్థ ప్రకారం 3 కోట్ల చెట్లు కొట్టేశారు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము 6 కోట్ల చెట్లని, కొత్తగా చెట్లు నాటామని లెక్కలు చెప్తుంది. కానీ లెక్కల్లో పేపర్ మీద ఉన్నాయి, కానీ గ్రౌండ్లో వాళ్ళు నాటినవి అవి బతకలేదు. ఏదో మాస్ ప్రోగ్రాంలో పెడతారు తప్ప అవేమీ సంరక్షణ అనేది లేదని చెప్తున్నారు. వాళ్ళ లెక్కల ప్రకారం 2 లక్షల హెక్టార్లు మైనింగ్కి డైవర్ట్ అయిపోయింది ఫారెస్ట్లో. 1 హెక్టార్కి 200 నుంచి 400 చెట్లు ఉంటాయి. ఈ రకంగా ఒక మధ్యప్రదేశ్లోనే 5,70,000 చెట్లను కొట్టేశారు. అట్లాగే ఛత్తీస్గఢ్లో 3,68,000 చెట్లను కొట్టేశారు. మొత్తంగా ఇప్పటి వరకు ఏంటంటే దేశంలో 25 లక్షల హెక్టార్లలో 29% డిఫారెస్ట్కి గురైందని ఈ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ సంస్థ చెప్తుంది. సో దీన్ని అడ్డుకున్నారు కాబట్టి మావోయిస్టులని స్పీడ్గా అక్కడ నుంచి చంపేసి ఈ కంపెనీలకి ఈ గనులను ఇవ్వాలని చెప్తుంది. దీనికి సంబంధించి 2013లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. అదేంటంటే కంపల్సరీగా ట్రైబల్ గ్రామ సభలు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ అనుమతి లేకుండా అక్కడ గనులు కానీ ఇంకోటి ఏర్పాటు చేయకూడదు. వాళ్ళ గ్రామ సభల్లో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ప్రాపర్గా కాంపన్సేషన్ ప్యాకేజెస్ ఇచ్చి చేయాలని చెప్పింది, కానీ అది అమలు చేయట్లేదు. అట్లాగే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో FRA అంటారు. అట్లాగే పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 96 పెసో అంటారు. ఈ 2 చట్టాలను కూడా
సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేయట్లేదు. ఈ అభివృద్ధి అవసరమే కానీ ఈ అభివృద్ధి అనేది అట్ వాట్ కాస్ట్ అనేది ఇంపార్టెంటు. అక్కడ ఎకాలజీ అంటే ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేసేయడం, దానివల్ల కూడా ఈ మధ్యకాలంలో వరదలు మనకి చూస్తే మనం 10 ఏళ్లకు ముందు వినన్ని వరదలు ఈ మధ్యకాలంలో వింటున్నాం. దీనికి కూడా డిఫారెస్టేషన్ ప్రధాన కారణం అని చెప్తున్నారు. సో ఇవేవి ఫాలో కాలేదని ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్టోరీ ఆఫ్ ట్రైబ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని తీసుకోవడానికి రావడం ఇది బాగా వైరల్ అయింది. ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే హిడ్మా చనిపోయిన తర్వాత ఎట్లా అక్కడ మైన్స్ ఇవన్నీ అడ్వాన్స్డ్కి వెళ్తున్నాయి, గ్రామాలు గిరిజన గ్రామాలు ఎలా ధ్వంసం అవుతున్నాయని చర్చ అయితే జరుగుతుంది. దీని పట్ల మరి ప్రభుత్వం ఎలాంటి సవరణలు చేసుకుంటుంది, ఈ ట్రైబల్ విలేజెస్లో కౌన్సిల్స్ వాళ్ళ విలేజ్ కౌన్సిల్స్ ద్వారా కన్సల్ట్ చేస్తుందా, లేకపోతే ఆల్రెడీ అక్కడ 1,00,000 మందికి పైన సైన్యం దింపున్నారు కాబట్టి బలాన్ని ఉపయోగించి వాళ్ళందరినీ డిస్ప్లేస్ చేస్తుందా అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.